పశ్చిమాసియాలో ముసురుకున్న యుద్ధ మేఘాలు ఉప్పెనలా మారుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సంచలనమైన ప్రకటనలపై ఇరాన్ అగ్నిపర్వతంలా బద్దలైంది. వ్యూహాత్మక హార్ముజ్ జలసంధి విషయంలో అమెరికా అక్రమ జోస్యాన్ని తాము ఎంత మాత్రం సహించబోమని ఇరాన్ అత్యంత తీవ్ర స్థాయిలో హెచ్చరించింది. తమ దేశ నౌకల రాకపోకలను అడ్డుకోవాలని చూస్తే ఊహించని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికాకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. తమ అనుమతి లేకుండా హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే ఏ ఒక్క నౌకను వదిలిపెట్టబోమని, వాటిపై దాడులు చేసి తీరుతామని ఇరాన్ సైన్యం శపథం చేసింది. అంతేకాదు, అమెరికాకు ఏ రకంగానూ సహకరించవద్దంటూ గల్ఫ్ దేశాలకు కూడా ఇరాన్ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు ఈ పోరులో అమెరికా సరికొత్త యుద్ధ తంత్రాన్ని ప్రయోగించింది. ఆధునిక యుద్ధ చరిత్రలోనే తొలిసారిగా అమెరికా సైన్యం సముద్ర డ్రోన్లను రంగంలోకి దించింది. ఇరాన్కు గుండెకాయ లాంటి బందర్ అబ్బాస్ నేవీ సెంటర్ను టార్గెట్ చేస్తూ అత్యంత అధునాతమైన 3 కార్సెయిన్ సముద్ర డ్రోన్లతో అమెరికా విధ్వంసకర దాడులకు తెగబడింది. ఈ సీ డ్రోన్ల దాడులతో బందర్ అబ్బాస్ నావికా దళ కేంద్రం భారీగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఇరాన్ ఎదురుదాడి హెచ్చరికలు, అమెరికా సరికొత్త ఆయుధ ప్రయోగాలతో పశ్చిమాసియా ఏ క్షణమైనా పెను వినాశనానికి దారితీసేలా కనిపిస్తోంది.